హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రియా ఆర్వీ బ్లాగ్స్. ఈ రోజు వీడియో ఏంటంటే హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్క్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. దీని టికెట్ కాస్ట్ ఎంత అండ్ ఏమేమి ఉంటాయి, ఎలా వెళ్ళాలి అంతా అనేది ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వ్లాగ్ లో అయితే నేను మీకు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు అండ్ జంతువులు అవన్నీ మీకు కనిపిస్తాయి. ఫస్ట్ ఇక్కడ టికెట్ కౌంటర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలి. ఈ టికెట్స్ మనం ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు. టికెట్ కాస్ట్ వచ్చేసి ఒక పర్సన్ కి వచ్చేసి 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ జూ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు అయితే ఉండిద్ది. ఇప్పుడైతే మేము టికెట్స్ తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనకి స్టార్టింగ్ లో చెకింగ్ పాయింట్ అనేది ఉండిద్ది. అక్కడ మన టికెట్ అండ్ బ్యాగ్స్ అవన్నీ చెక్ చేసి మనల్ని లోపలికి అయితే పంపిస్తారు. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. ఇది జూ పార్క్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లోపల స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఇంకొక టికెట్ కౌంటర్ ఉండేది. అక్కడ మనం సఫారీ కానీ లోపల జూ పార్క్ లో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి. మొత్తం జూ పార్క్ మొత్తం తిరగలేని వాళ్ళు అంటే చిన్న పిల్లలు కానీ లేకపోతే పెద్ద వయసు ఉన్న వాళ్ళు కానీ ముసలోళ్ళు అట్లా వాళ్ళందరూ ఎక్కడానికి ఉంటాయి. అవి వాటికి టికెట్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఎలక్ట్రికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ వచ్చేసి 80 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ క్యాష్ అండ్ కార్డ్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ ఆన్లైన్ పేమెంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. స్టార్టింగ్ లో మనకి హేమద్రీస్ అనే మంకీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇవి కొత్త అంటే నేను చూసిన వాటిలో కొత్త రకం మంకీస్. చూడడానికి కొంచెం విచిత్రంగా భలే ఉన్నాయి. స్టార్టింగ్ లో ఇవి కనిపిస్తాయి ఇక్కడ. ఇవి వచ్చేసి నార్థన్ ప్లెయిన్స్ అంటే కొండముచ్చులు. చూడండి, అవి కూడా భలే ఉన్నాయి. అవి చూడటానికి చాలా బాగున్నాయి. అలా కొంచెం సేపు వాటిని చూసి వేరే చోటకి అయితే వెళ్ళాము. ఇక్కడ చూసారు కదా, అట్లా మనం జూ పార్క్ లో నడుస్తా ఉంటుంటే చిన్న పాండ్స్ లాగా ఉన్నాయి. ఈ పాండ్స్ లో అయితే మనకి తామర పూలు అట్లా ఆకులు అట్లా చాలా బాగున్నాయి గ్రీనరీ చూడడానికి. అలా మేము ముందుకు వెళ్తున్నాము ఇంకా ఏమేమి కనిపిస్తాయా అని చూడటానికి. అలా ముందుకు వచ్చిన తర్వాత మీర్కాట్ ని అయితే చూసాము. ఇది ముంగీస్ జాతికి సంబంధించినవి. ఇవి చిన్నగా ఉన్నాయి బాగా. ఇవి కూడా చూడడానికి బాగా అనిపించినవి. పిల్లలు చూస్తే ఇట్లాంటి కొత్త వాటిని చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి పెద్ద ఉడతలు అన్నమాట. ఇక్కడ మనకి పెద్ద ఉడతలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అవి కూడా చూడటానికి చాలా బాగున్నాయి. అలా మేము ఒక్కొక్కటి చూసుకుంటా ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడైతే ఫిషింగ్ క్యాట్ అంట. క్యాట్ అనేది చేపలను పట్టుకునిద్దంట. చూడడానికి భలే విచిత్రంగా ఉంది. కొంచెం పెద్ద సైజు లో ఉంది చూడండి క్యాట్ కూడా. అండ్ ఇక్కడ ఇంకొక రకమైన పిల్లని అయితే చూపిస్తాను మీకు. చిరుత పిల్ల అంట. చూడండి, అది కూడా చూడటానికి కొంచెం డిఫరెంట్ గా ఉంది. అండ్ ఇది వచ్చేసి జంగిల్ క్యాట్ అంటే అడవి పిల్లి. చూడండి ఎంత వైల్డ్ గా ఉందో. ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాట్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే బటర్ఫ్లై పార్క్. దీని లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ అయితే ఉంటాయి, అన్ని కలర్స్. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అలా అవి చూసిన తర్వాత అట్లా కొంచెం ముందుకు నడుచుకుంటా వచ్చిన తర్వాత ఇంకా మనకి యానిమల్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, వైట్ బెంగాల్ టైగర్. ఇదైతే చాలా బాగుంది అండ్ అటు ఇటు తిరుగుతుంది చూడండి. ఇది చూడండి, చాలా అంటే చాలా అగ్రెసివ్ గా ఉంది అండ్ యాక్టివ్ గా అటు ఇటు తిరుగుతుంది. చిన్నపిల్లలు అయితే మా పక్కనున్న పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. చిన్నపిల్లలకి అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ ఇట్లా మనం జూ పార్క్ తీసుకొచ్చి అన్ని యానిమల్స్ ని చూపిస్తే. మీరు ఎప్పుడైనా జూ పార్క్ వెళ్తే ఈ వైట్ టైగర్ ని చూడటం మాత్రం మర్చిపోవద్దు. పిల్లలకి అయితే కన్ఫర్మ్ గా చూపించండి, చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతారు. ఇక్కడ చూసారు కదా, ఇదైతే చిరుతపులి. అది పడుకున్నట్టుంది. చాలాసేపు వెయిట్ చేసాం బయటకు వచ్చిద్దేమోనని, రాలేదు. అక్కడ టేబుల్ కింద అయితే పడుకొని ఉంది చూడండి. అండ్ తర్వాత మేము అట్లా ముందుకు నడుచుకుంటా వస్తే ఇంకా జంతువులు అయితే కనిపించినాయి. ఇక్కడ చూసారు కదా, అడవి కుక్క అంట, వైల్డ్ డాగ్. అవి కూడా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి. అక్కడ చూసారు కదా, కేవ్ లా ఉంది. అక్కడ అటు ఇటు తిరుగుతుంది కదా, అదే వైల్డ్ డాగ్. చూడడానికి కొంచెం విచిత్రంగా ఉంది కానీ భలే తిరుగుతుంది అటు ఇటు. అట్లా కొంచెం ఆ డాగ్స్ ని కూడా చూసి అట్లా నడుచుకుంటా కొంచెం ముందుకు వస్తే మాకు జింకలు అయితే కనిపించినాయి.
ఇవి కూడా చూసారు కదా, ఇక్కడ 1, 2 కాదు చాలా జింకలు అట్లా వదిలేశారు. నాకు చూడటానికైతే చాలా అంటే చాలా అనిపిచ్చింది. అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఒక కంజెస్టెడ్ ప్లేస్‌లో కాకుండా మొత్తం అట్లా వదిలేశారు జింకల్ని. చూడటానికి చాలా అంటే చాలా బావుంది. దీంట్లో పెద్ద జింకలు అవన్నీ ఉన్నాయి. ఈము బర్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి అన్నిటిని అట్లా వదిలేశారు. మనం ఇట్లయితే చూడొచ్చు. అలా కొంచెం ముందుకొచ్చిన తర్వాత మాకైతే బర్డ్స్ అయితే కనిపించినాయి. ఫస్ట్ నెమలి. నెమలి చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూసారు కదా, ఇది వైట్ పీకాక్. దీన్ని తెలుగులో శ్వేతవర్ణ నెమలి అని అంటారు. చూడటానికి నెమళ్ళు చాలా బాగున్నాయి. అంటే నేను ఇదే ఫస్ట్ టైం ఇది మాత్రం చూడటం, ఈ వైట్ నెమలిని. నాకు చూడటానికి భలే విచిత్రంగా అండ్ బాగున్నాయి. చాలా మంచిగా అనిపించింది. అందుకే నేను అలా చూస్తున్నాను, ఇవి భలే ఉన్నాయి కదా అని. ఇక్కడ చూసారు కదా, ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇవైతే మనకి ఓపెన్ గా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఎంత బాగా కనిపిస్తున్నాయి ఎలిఫెంట్స్ అయితే. ఇవి కూడా భలే ఉన్నాయి. చూడండి షెడ్ లాగా పెట్టేసి దాంట్లో అయితే ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కొన్ని జంతువుల్ని కొంతమంది అడాప్ట్ చేసుకుంటారు. ఎవరైతే అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళ పేర్లు అయితే అక్కడ మనకి కనిపిస్తా ఉంటాయి. చూడండి. ఇంకా ఏమున్నాయని చూస్తా నడుస్తున్నాము. ఇక్కడ చూసారు కదా, ఒక ఆర్చ్ టైప్ లో ఉంది. ఇక్కడ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ బాగా వస్తున్నాయి. మేము కూడా ట్రై చేసాము, చాలా మంచిగా వచ్చినాయి. ఇక్కడైతే మాకు ఫిషెస్ కనిపించినాయి. లోపల చిన్న పాండ్ లాగా అట్లా ఉంది కదా, దీంట్లో అయితే చేపలైతే ఉన్నాయి. చూడండి. అట్లా చూసి మేము కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అసలు గ్రీనరీ అయితే ఎంత పీస్ఫుల్ గా ఉందంటే అంత పీస్ఫుల్ గా ఉంది. ఇప్పటి వరకు తిరిగి ఉన్నాం కదా, బాగా ఆకలేసింది. ఈ ఫుడ్ కోర్ట్ లో అయితే ఫుడ్ తినేసిన తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్ అయితే ఎక్కాము. అది ఎక్కేసి మిగిలిన ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసాము. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ కి వచ్చేసి 80 రూపీస్ పర్ పర్సన్ వచ్చేసి. అండ్ దీంట్లో 4 స్టాప్స్ ఉంటాయి మనకి. ఈ 4 స్టాప్స్ లో ఏమేం జంతువులు ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చూస్తాం మనం. ఫస్ట్ మనం వెహికల్ మొత్తం నిండిన తర్వాత ఒక్కొక్క పాయింట్ దగ్గరికి వెళ్ళి ఆ పాయింట్ లో ఏమేమి జంతువులు ఉన్నాయో అన్ని చూసిన తర్వాత మళ్ళీ ఆ పాయింట్ దగ్గరికి వస్తే మళ్ళీ మనల్ని పిక్ చేసుకొని వేరే పాయింట్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఇప్పుడు పాయింట్ దగ్గర దిగాం కదా, అక్కడ నుంచి మేము క్రొకోడైల్స్ చూడటానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే చూడండి చాలా క్రొకోడైల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, వాటర్ లో క్రొకోడైల్స్ అయితే ఉన్నాయి. అండ్ 1, 2 కాదు, చాలా క్రొకోడైల్స్ ఉన్నాయి. చూడండి. ఇదైతే క్రొకోడైల్ పార్క్ లాగా అట్లా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి క్రొకోడైల్స్. చూడండి. ఇప్పుడు క్రొకోడైల్స్ చూసేసాం కదా, మళ్ళీ మేము పికప్ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ నుంచి మళ్ళీ మమ్మల్ని పిక్ చేసుకుని వేరే పాయింట్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళారు. ఇక్కడ చూసారు కదా, మనకైతే జిరాఫీలు ఉన్నాయి. అవి కూడా చూడడానికి చాలా బాగున్నాయి. అలా మేము చూసుకుంటూ అట్లా వెళ్ళాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ పాయింట్ దగ్గర అయితే ఆపారు వెహికల్ ని. ఇక్కడ నుంచి మేము వేరే జంతువులను చూడడానికి అయితే వెళ్తున్నాము. చూద్దాము లోపల ఏమేమి ఉన్నాయో. స్టార్టింగ్ లో ఇక్కడైతే బర్డ్స్ ఉన్నాయి మనకి అన్ని. చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి. అన్ని కొంగలు అవన్నీ చూడండి, చాలా అంటే చాలా ఉన్నాయి.
అలా బర్డ్స్ ని చూసి ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడైతే ఎలుగుబంటి అయితే కనిపించింది. కొంతసేపు దాన్ని చూసాము. చూసారు కదా, అది అటు ఇటు ఎంత యాక్టివ్ గా తిరుగుతుందో. అందుకని కొంచెంసేపు చూడాలనిపించింది. అట్లా కొంచెంసేపు చూసాం మేము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక టైప్ ఆఫ్ బర్డ్. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది చూడటానికి, కొత్తగా అండ్ వెరైటీగా. నేనైతే ఇంతవరకు ఇట్లాంటి బర్డ్ ని చూడలేదు. మీరు ఎవరైనా చూసుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఆ బర్డ్స్ కి పక్కనే ఇక్కడ ఈమో బర్డ్స్ కూడా ఉన్నాయి చూడండి, కొంచెం పెద్దవి భలే ఉన్నాయి అవి కూడా చూడటానికి. అలా వాటిని కూడా చూసుకుంటూ కొంచెం ముందుకు వస్తున్నాం మేమైతే. అండ్ అట్లా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి లోపల మీరు చూస్తున్నట్టయితే లయన్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ స్టోన్ మీద అయితే కూర్చొని అటు ఇటు చూస్తుంది ఈ లయన్ అయితే. చూడడానికి భలే ఉంది, అసలుకి చాలా బాగుంది చూడండి. మేమైతే ఇప్పుడు వెహికల్ ఎక్కి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. నాకు తెలిసి మేము మాక్సిమం అన్ని కవర్ చేసాము. ఇక్కడ మనకి స్టార్టింగ్ లో సైకిల్స్ కూడా రెంట్కి ఇస్తారు. స్టార్టింగ్ లోనే కనిపిస్తాయి చూడండి. అవి కూడా మనం లోపలికి ఇట్లా తిరగడానికి యూజ్ చేసుకోవచ్చు. దానికి కూడా మనీ ఛార్జ్ చేస్తారు. అలా జూ పార్క్ మొత్తం నేను మా హస్బెండ్ కలిసి ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ నెక్స్ట్ నుంచి వీడియోస్ ఇద్దరే కలిపి వస్తాయి. ఇట్లానే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.